సామరస్య మీటింగ్‌కి కూర్చుంటే సమాధానం చెప్పుకోవటానికి సిగ్గుపడే పరిస్థితి క్రైస్తవులు. ఇంకొక ఇంటర్వ్యూ ఏ టాపిక్ అయినా రెడీ ఐఎమ్ రెడీ అన్న ఐఎమ్ రెడీ టు డిబేట్ విత్ యూ. ఓకే, వెరీ గుడ్ అండ్ ఫెయిర్. వచ్చేయండి, మరి ఎప్పుడొస్తారు? 2 టాపిక్‌లు నేనే చెప్తాను. మీ వల్ల మా వాళ్ళకు కూడా ఎటువంటి ఉపయోగం లేదు. మా వల్ల క్రైస్తవ్యానికి, క్రైస్తవులకి ఇక వీరి ఆగడాలకి చెక్ పెట్టాలి అని నాకైతే అనిపించింది. అది అవ్వదమ్మా. హిందువులుగా ఉన్నటువంటి కొంతమంది నాకు ఫ్యాన్స్ అయిపోయారు. చాలా మంచి విషయం చెప్పారు. అంటే హిందుత్వంలో వాళ్ళ స్థానం ఏంటి అనేది హిందూ సమాజం మొత్తానికి అర్థమయ్యేలాగే చెప్పారు. ఒక్కొక్క పాస్టర్ పైన ఏ పాస్టర్ పైన వీడియో చేస్తారో చేయండి, ఆ పాస్టర్కి సపోర్ట్గా నా నుంచి కౌంటర్ వీడియో వస్తుంది. స్టీఫెన్ వేదాంగి అనేవాడిని అమ్మలక్కలు తిడుతూ ఒక వీడియో కాదు 2 వీడియోలు పెట్టా. జై శ్రీరామ్, జై గోమాత. హిందూ జనశక్తి, శివశక్తి సంయుక్తంగా నిర్మించబోతున్న అదితి గోక్షేత్రం పనులు శరవేగంగా సాగుతున్నాయి. మరొక నెల లేదా నెలన్నరలో విగ్రహ ప్రతిష్ఠ కూడా పూర్తి చేసేలాగా ప్రణాళికలు చేస్తూ ఉన్నాం. అయితే గోశాల నిర్మాణం, దాంతోపాటు 5 ఆలయాల నిర్మాణం, అలాగే అక్కడి దత్తాత్రేయ స్వామివారి యొక్క విగ్రహ ప్రతిష్ఠ కూడా జరిపిస్తూ ఉన్నాం. ఇవన్నీ ఎంతటి ఖర్చుతో కూడుకున్నవో మీ అందరికీ తెలియదు కాదు. కాబట్టి హిందూ బంధువులందరూ కూడా మా పరిస్థితిని అర్థం చేసుకొని మనస్ఫూర్తిగా మన గోక్షేత్రం నిర్మాణం కోసం మీ సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాం. గోమాత సేవకై, గోక్షేత్ర నిర్మాణానికై మీ అందరూ పెద్ద మనసుతో ముందుకొస్తారని కోరుకుంటూ జై గోమాత, జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. పాపం మన భాను మేకల గారి పరిస్థితి చూస్తుంటే ఏంటో కాసేపు నవ్వు వస్తుంది, కాసేపు బాధ వేస్తుంది. ఎందుకంటే ఏదో మత సామరస్య మీటింగ్ పెడతాను అని చెప్పేసి హమారా ప్రసాద్ గారికి ఫోన్ చేస్తే ఆయన ద్వారా మా దగ్గరికి రావటం జరిగింది. లేకపోతే అంతకుముందు తను ఏదో మా గురించి చాలా వీడియోలు చేశాడు, కానీ మేము ఇప్పుడు పట్టించుకోలేదు. అఫ్కోర్స్ ఇప్పుడు కూడా పట్టించుకునే ఉద్దేశం లేదు. కాకపోతే ఇంత పరిచయం పెరిగిన తర్వాత కూడా అరే ఇన్ని మాటలు మాట్లాడితే, ఇన్ని వీడియోలు చేస్తే ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఏంటి తిరిగి అని ఫీల్ అవుతారేమోనని ఈ మాత్రం వీడియో అయినా చేస్తున్నా. కాకపోతే పాపం మన భానుమూర్తి, అదే నా మేకల భానుమూర్తి గారి పరిస్థితి చూస్తూ ఉంటే ఏం అర్థం కాకుండా ఉంది. దాదాపు ఒక 3 నెలల పాటు కాలయాపన చేసుకుంటూ ఏం వీడియోలు పెట్టకుండా, అంటే తన వ్యక్తిగత పనులు కొన్ని ఉన్నా వాటితో పాటు ఈ మత సామరస్య మీటింగు అనే పేరుతోటి కాస్త కాలయాపన చేసుకుంటా తన ఛానల్లో వీడియోస్ ఏమీ పెట్టల. దానికి తోడు వాళ్ళ సమాజంలో వాళ్ళే ఎవడడిగి నువ్వు మత సామరస్య మీటింగ్ అన్నావు అని చెప్పేసి పాపం ఆయన్ని బ్యాక్ నుంచి బాగా షంటింగ్ చేసినట్టున్నారు. ఎందుకంటే ఈ దేశం మొత్తం మీద సామరస్యము అనే మాట మాట్లాడటానికి కానీ, దాన్ని అడగటానికి కానీ ఏమాత్రం అర్హత లేని జాతి ఏదన్నా ఉందంటే క్రైస్తవ జాతే. అంటే ఇంకో 2వ జాతి కూడా ఉంది, కానీ కాకపోతే వాళ్ళ గురించి కాస్త అనుకోవచ్చు. అంటే సామరస్యానికి మీటింగులు పెట్టుకోవటం, లేకపోతే మాట్లాడుకునే పరిస్థితి ఉందని. కానీ ఈ జాతికి అసలు అది ఏమీ లేదు. ఎందుకంటే నిస్సిగ్గుగా, బాహాటంగా ఎప్పుడు చూడు హిందూ ధర్మాన్ని, హిందూ దేవీ దేవతల్ని విమర్శించటమే పని. కానీ విమర్శిస్తున్న విషయం బయటికి తెలియకుండా విమర్శిస్తూ ఉంటారు. అంతేనా? వాళ్ళ తరఫున వకాలత పుచ్చుకుని వచ్చే భానుమూర్తి గారు లాంటి వాళ్ళు కూడా అంతే. క్రైస్తవులు తప్పు చేస్తే దాన్ని చక్కగా గుట్టు చప్పుడు కాకుండా దాచిపెడతారు. అలా అని చెప్పేసి ఆ జాన్ పాల్ గురించి వీడియో చేశారు కదండి, అట్లా అనుకోవద్దు. అలా అనుకుంటే దొంగ హిందువుల గురించి నేను వీడియో చేశా. కానీ ఓవరాల్ క్రిస్టియన్ ఇంట్రెస్ట్ పరంగా చూసుకుంటే క్రైస్తవుల విషయంలో చాలా నాగ్గా వెళ్ళిపోతూ ఉంటాడు భానుమూర్తి గారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మత సామరస్య మీటింగు డిలే అవటానికి కారణం ఎవరు మీకు ఆల్రెడీ తెలుసు. కిరణ్ పాల్ అనే వ్యక్తి మరి కొంతమంది కలిసి మేము పగలు తీసేస్తాం, మేము పొడిచి కట్ల కట్టేస్తాం, మేము ఇంత బారు మీటింగ్ పెడతాము, ఇది సరిపోదు అని చెప్పేసి వాయిదా వేయించింది వాళ్ళు ఈయన ద్వారా ఫోన్ చేసి అడిగితే రేపు జరగాల్సిన మీటింగ్ జరగాలా, లేకపోతే వాయిదా వేసుకుని ఇంకా పెద్ద లెవెల్లో పెడదామా అంటే, వాయిదా అంటే నేను ఒక వారమో 10 రోజులో నెల రోజులో ఉంటుంది అనుకున్నా. కానీ అది కాదు. వీళ్ళు 6 నెలలు, సంవత్సరాలు లెక్కేసుకుంటా ఉన్నారు. ఎందుకు? సామరస్య మీటింగ్కి కూర్చుంటే సమాధానం చెప్పుకోవటానికి సిగ్గుపడే పరిస్థితి క్రైస్తవులది. సిగ్గుపడే పరిస్థితి కూడా కాదు, తలకాయలు తీసుకెళ్ళి ఎక్కడో పెట్టుకోవాల్సిన పరిస్థితి క్రైస్తవులది. కాబట్టి వాళ్ళు సామరస్యం గురించి మాట్లాడలేరు. సామరస్య మీటింగ్లో వాళ్ళు ఎటువంటి ప్రతిపాదనలు చేయలేరు. ఇక నేను కానీ, కరుణాకర్ సుగుణ గారు కానీ, హమారా ప్రసాద్ గారు కానీ సామరస్య మీటింగ్కి ఈరోజు కూడా రెడీగానే ఉన్నాం. సామరస్య మీటింగ్ పెట్టే మగవాళ్ళు ఎవరైనా ఉంటే, అంటే కొంచెం దమ్మున్న వాళ్ళు, మగవాళ్ళు, నిజాయితీ ఉన్నవాళ్ళు ఎవరైనా అయితే, అఫ్కోర్స్ ఇక్కడ మగతనము అనే మాటని కేవలం అలవాటైపోయిన ఒక మేల్ డామినెన్సీ తోటే అన్నాను అనుకోండి.
ఆడవాళ్ళు ఎవరైనా యోగ్యత కలిగిన వాళ్ళు ఎలాంటి మీటింగ్ నిర్వహిస్తామన్నా సరే మేము మనస్ఫూర్తిగా రావడానికి సిద్ధంగా ఉన్నాము. పాపం భానుమూర్తి గారి వల్ల కావట్లేదు, ఆయన చేతులు ఎత్తేసారు. ఇంకెవరికైనా అవకాశం ఉన్న వాళ్ళు ట్రై చేస్తానంటే ట్రై చేయండి. కాకపోతే ఈ విషయంలో భాను గారు ఫీల్ అవుతూ కొన్ని వీడియోలు చేశారు. ఆ వీడియోల్లో పాపం చాలా కామెడీ చేశాడండి ఆయన. మరి ఆ కామెడీ ఏంటి మీకు తెలియాలిగా. అంటే ఆయన పాపం సీరియస్గానే చెప్పాడు. ఆయన భానుమూర్తి గారు ఎంత సీరియస్గా చెప్పినా ఇక్కడ జరిగింది కామెడీయే. అదేంటో మీకు తెలియాలిగా, నేను చూపిస్తా. సో మొదటి వీడియో వచ్చేసి నాకు కరుణాకర్ సుగుణ గారికి టోకెన్ పెట్టేసినట్టుగా ఉన్నారు. అందులో ఒక 11 days బ్యాక్ ఒక వీడియో పెట్టారు. హిందూ జనశక్తి లలిత్ కుమార్ గారికి ఓపెన్ ఛాలెంజ్, డిబేట్ లేదా ఇంటర్వ్యూ ఏదైనా పర్లేదు అన్నారు. ఇంతకీ ఆ ఛాలెంజ్ ఏంటో ఒకసారి చూద్దాం. ఆయన తాగటం మీరేమైనా దగ్గరుండి చూసారా? లేకపోతే తాగేటప్పుడు పక్కనుండి ఏమన్నా మీరు కూడా మాట మంతి ఏమన్నా కలిపారా? అలాంటిది ఏమన్నా ఉంటే చెప్పండి, నమ్ముతాం. అన్ని పక్క నుండి చూడాల్సిన అవసరం లేదు భానుమూర్తి గారు. ఇప్పుడు ప్రవీణ్ పగడాల అనేవాడు తాగి, ఇంకా చెప్పాలంటే తప్ప తాగి సచ్చాడని చెప్పేసి పోలీసులు చెప్పారు. పోలీసులు ఎలా చెప్పారు? పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా చెప్పారు. పోస్ట్ మార్టం రిపోర్టు పోలీస్ రిపోర్టేనా? సీసీ ఫుటేజ్ల ఆధారంగా తీశారు. ఆడి ఫోన్లోంచి వెళ్ళిన ఫోన్పే, గూగుల్ పే ట్రాన్సాక్షన్స్ని చూపించి మరీ చెప్పారు. ఇన్ని చూపించినా సరే మా ప్రవీణ్ పగడాల తోపు, తురుము, బొంగు, బొచ్చు అని మీరు అనుకోదలిస్తే అప్పటికి కూడా మీరేమన్నా పక్క నుండి మాటామంతి కలిపారా అని అంటే మరి ఆ వీడియో నేను ఎందుకు చేశా? ప్రవీణ్ పగడాల చెప్పాడు, పూర్వకాలంలో పెళ్ళైపోయిన స్త్రీలని ఎవరైనా బ్రాహ్మడు ఇంటికి వచ్చి అడిగితే పంపించేయాల్సిందే వాడితో పాటు అని చెప్పేసి అన్నాడు. మరి ఆ పూర్వకాలపు రోజుల్లో ఈ పగడాలోడు కానీ లేకపోతే ఈడు ముత్తాతలు కానీ ఆ బ్రాహ్మణులు లాక్కెళ్ళిపోతున్నప్పుడు వీళ్ళు ఏమన్నా చేతులు బట్టి సాగనంపారా? లేకపోతే వాళ్ళిద్దరూ సంసారం చేసుకుంటుంటే వీళ్ళు ఏమన్నా తొడుగులు సప్లై చేశారా అని నేను కూడా అడగవచ్చు కదా. కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడమాకండి, ఓకేనా? అరే ఈ గాడిద కొడుకు అసలు వాళ్ళ గ్రంథాన్ని కెలకపోతే వీళ్ళని ఇప్పుడు చచ్చిన తర్వాత కూడా తిట్టే పరిస్థితి ఉండేది కాదు కదా అని మీరు ఆలోచించాలి. ఎందుకంటే మీరు ఒక మతోన్మాది కాదు కదా, మీరు ఒక జర్నలిస్ట్ అని చెప్పుకుంటున్నారు కదా భానుమూర్తి గారు. మీరు ఆ జర్నలిజం వాల్యూస్కి కట్టుబడి ఉండాలా. అంటే మ్యూచువల్ ఇంట్రెస్ట్ని కాపాడేలాగా ఉండాలా. లేదు నేను కూడా ఒక మతోన్మాదినే, క్రైస్తవ మత పిచ్చ నెత్తికెక్కినోడ్నే అని మీరు అనుకుంటే బాహటంగా చెప్పండి. దెన్ వీ కెన్ ఫైట్ ఈచ్ అదర్. ఇఫ్ నాట్ సెలెక్టివ్ హిపోక్రసీ లేదా సెలెక్టివ్ అవుట్రేజ్ అని చెప్పి అనాల్సి వస్తుంది. అంటే హిందుత్వం మీద మాత్రమే మీరు ద్వేషాన్ని పెంచుకుని ఒక మతానికి కొమ్ము కాస్తున్నారన్న విషయం బహుశా ప్రజలకు తెలిసిపోయే ప్రమాదం ఉంది. సో నెక్స్ట్ టైం ఆ క్లారిటీ మెయింటైన్ చేయండి, ఓకేనా? ఇంతకీ మీ సవాల్ ఏంటో చెప్పండి. ఈ టైం వేస్ట్ ఎందుకు చాలా వీడియోలు ఉన్నాయి. ఈ రకమైనటువంటి భాష మాట్లాడకపోయినా కూడా బాగుంటుంది కదా. ఎంత అవసరమా లలిత్ అన్న, చెప్పండి ఒక మాట. చనిపోయాడు కదా ఆ వ్యక్తి, భూమి మీద ఉంటే మరి మీరు మాటలో ఏం మాటలు మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది కదా. భూమి మీద లేదు కదా, అతను చనిపోయాడు కదా. ఎందుకు ఇదంతా అవసరమా? ఇంత అవసరమా? కౌంటర్ కూడా మీరు మామూలుగా చేయొచ్చు కదా. ఇప్పుడు భూమి మీద లేడు కదా అంటే నేను వెళ్ళిపోమని చెప్పానా? తనే కదా తప్పదాగి వెళ్ళిపోయింది. అది ఇప్పుడు సరే తను భూమి మీద లేడు కానీ తన మాటలు భూమి మీద తిరుగుతున్నాయి, ఫోన్లో తిరుగుతున్నాయి కదా. మరి తిరుగుతున్నప్పుడు వాటికి సమాధానం ఎవరు చెప్తాడు? నేనే చెప్పాలి. ఆ చెప్పే క్రమంలో నా భాష ఇంతే వస్తుంది. ఎందుకంటే నా గ్రంథాన్ని, నా ధర్మాన్ని అవమానిస్తున్నప్పుడు నేను మాత్రం ప్రవీణ్ పగడాల గారు మీరు చాలా తప్పు మాట్లాడుతున్నారు సార్, మార్చుకోండి సార్ అని చెప్తానా? ఇప్పుడు మిమ్మల్నైనా మర్యాద ఎందుకు ఇస్తున్నా? మీరు మొన్న ఆల్రెడీ వాగ్దానం ఇచ్చారు కదా, ఈ చర్చలు ఫెయిల్ అయినా సరే నేను వీళ్ళ విషయంలో నోరు జారను అని చెప్పేసి అన్నారు. బహుశా మీరు మర్చిపోయారేమో, మేము మర్చిపోలా. కావాలంటే మీ వీడియోస్ అలాగే ఉంటాయి కదా. అఫ్ కోర్స్ మీకు వీడియోస్ పెట్టిన వెంటనే డిలీట్ చేసే అలవాటు ఉంది కాబట్టి ఆ వీడియో ఉందో లేదో నాకు తెలియదు. ఒకవేళ ఉంటే మీ వీడియో మీరు చూసుకోండి. కాబట్టి మీరు నాకు మర్యాద ఇస్తున్నప్పుడు నేను మీకు మర్యాద ఇచ్చే మాట్లాడతా. బికాస్ రెస్పెక్ట్ ఇస్ మ్యూచువల్, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ కదా. సో ఇదే మాట మీ గ్రంథాన్నో, మీ ధర్మాన్నో, లేకపోతే మిమ్మల్నో అనే వాళ్ళ విషయంలో మీరు ఎలా రియాక్ట్ అవుతారు? మేము అలాగే రియాక్ట్ అయ్యాం. అలా అయ్యేలా చేసింది ఆ తాగుబోతాడే. కాబట్టి వాడికి సంబంధించి ఏదన్నా నొప్పి వస్తే వాడి అన్నదమ్ములో, వాడి కుటుంబ సభ్యులో ఎవరో వస్తారు. ఎవడో రాకపోతే మీ సాటి ఈ సేవకుల బ్యాచ్ ఉంది కదా, ఈ బ్యాచ్ వస్తారు. వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. మీరు పాపం మీరు అటు సేవకుడు కాదు, ఇటు జర్నలిస్టు కాకుండా పోతున్నారు. మీకు బైబిల్ తెలియదు, హిందూ గ్రంథాలు తెలియదు, అసలు క్రైస్తవులకి హిందువులకి మధ్య గొడవ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. కానీ ఈ గొడవలు ఆపాలి అన్న ఒక తపన అయితే మీలో కనపడతా ఉంది. కానీ మీ తపన అంతా ఎటు సైడ్ ఉందో తెలుసా? హిందువుల్ని వీడియోలు చేయకుండా ఆపాలి అన్న తపనే తప్ప ఇద్దరు వీడియోలు చేయకుండా ఆపాలి, ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకోకుండా ఉండాలి, ఒకళ్ళ ధర్మాన్ని ఒకళ్ళు అవమానించుకునే పరిస్థితి లేకుండా చెయ్యాలి అన్న ఆలోచన మీరు లేదు అని కనపడట్లేదు. మన ఇద్దరం కలిసి ఒక డిబేట్ చేసి ఒక ఇంటర్వ్యూ చేసాం చూసారా? అందులో నా పూర్తి నాలెడ్జ్తో కలిగినటువంటి
ఇంటర్వ్యూ నేను చేయలే, అది హ్యూమన్ ఎథికల్ మోరల్ వాల్యూస్తో చేసా ఇంటర్వ్యూ. అది నిజంగా ఇంకొక ఇంటర్వ్యూ చేద్దామంటే చెప్పండి, టాపిక్ మీ ఇష్టం, ఏదైనా సరే. నన్నేం అడగాలనుకుంటున్నారు అడగండి, నేనేం అడగాలనుకుంటున్నాను అడుగుతున్నప్పుడు ఏంటనేది ఒక క్లారిటీ వచ్చేస్తుంది జనాలకి. ఓకే, డీల్ డన్. ఇప్పుడు మీరు మొన్న అంటున్నారు కదా హ్యూమన్ ఎథికల్ ఇంకేదో మోరల్ అని చెప్పి అన్నారు కదా, అవి మూడు పక్కన పెట్టేసేయండి. ఈసారి అవసరం. కోర్స్ లాస్ట్ టైం అవి మీరు పెట్టాను అనుకుంటున్నారు తప్ప అవి పెట్టమని నేనైతే అడగలేదు. నేను ఇంటర్వ్యూ నిష్కర్షగానే మాట్లాడదామని చెప్పాను. అలాగే మీరు ఈ టాపిక్ చెప్పారు కదా, టాపిక్ మీ ఇష్టం అని, అది ఇది ఎందుకు? అసలు మతపరమైన వైషమ్యాలకి, క్రైస్తవులు హిందువుల మధ్య వైషమ్యాలకి కారణం ఎవరు? ఇదే అంశం మీద ఇంటర్వ్యూ చేద్దాం రండి. మీ ప్రశ్నలు మీరు పెట్టండి, దానికి నేను సమాధానం చెప్తాను. అలాగే నేను అడిగే వాటికి మీరు సమాధానం చెప్పండి. లెట్స్ హ్యావ్ ఎ ఫెయిర్ డిస్కషన్ యాజ్ యూజువల్. టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని గతంలో లాగానే. మీరు కెమెరాస్ మీవి తెచ్చుకోవచ్చు, నా కెమెరాస్ నేను పెట్టుకుంటాను. మీకు నమ్మకం లేకపోతే లేదు, మీకు నమ్మకం ఉంది అంటే మొత్తం రికార్డింగ్ అంతా నేనే చేసి కావాలంటే మీకు ఇచ్చేస్తాను. రఫ్ కాపీ కావాలంటే రఫ్ కాపీ ఇస్తా, ఎడిట్ చేసి ఫైన్ ఫినిషింగ్ చేసి ఇవ్వమంటే ఫైన్ ఫినిషింగ్ కూడా చేసిస్తా, వితౌట్ అ సింగిల్ కట్. దట్స్ ప్రామిస్. మరి డేట్ మీరు చెప్పండి భానుగారు, ఎక్కడ పెట్టుకుందాం, ఎప్పుడు పెట్టుకుందాం? నాకైతే మన ఆఫీస్లో పెట్టుకోవడానికి ఏ అబ్జెక్షన్ లేదు, కానీ బహుశా మన ఆఫీస్కి రావడానికి మీకు ఏదైనా ఇబ్బంది లేదు, ఏదైనా కష్టం అనుకుంటే హైదరాబాద్లోనే ఇంకో ప్లేస్ మీరు ఎక్కడైనా చెప్పండి, మీకు నచ్చిన ప్లేస్లో పెడదాం. క్రైస్తవులు హిందువుల మధ్య వైషమ్యాలకి కారణం ఎవరు? దీని గురించే మాట్లాడుకుంటూ వెళ్దాం, ఓకేనా? సో ఇదేనా ఛాలెంజ్, ఇంకోటి ఏమైనా ఉందా చూద్దాం. ఎందుకన్నా చనిపోయిన వ్యక్తి పైన నీకు కౌంటర్ చేయాలి అని అనుకుంటే, ఆయన మాట్లాడింది నీకేమన్నా అగౌరవంగా ఉంటే చనిపోయిన వ్యక్తి మీద ఎందుకు? గౌరవంగా మాట్లాడి కౌంటర్ అయ్యొచ్చు కదా. చనిపోయిన వ్యక్తులను కూడా వదిలిపెట్టరా మీ మతోన్మాదం? ఆ చచ్చిపోయినోడు బతుకున్నప్పుడు మా గ్రంథాల గురించి మర్యాదగా మాట్లాడుంటే అప్పుడే మేము చూస్తుంటే అప్పుడు ఇంకా ఘాటుగా ఇచ్చేవాళ్ళం. వాడు చచ్చిపోయాడు కాబట్టి ఈ మాత్రం. అండ్ ఇంకోటి, ఆడు చచ్చిపోయాడు కదా అని చెప్పేసి ఎక్స్ట్రీమ్గా అన్ని పక్కన పడేసి అసలు ఆడు ఏం అనలేదండి, ఆడు అన్నది తప్పేం కాదండి అని సరిపెట్టుకునే మనస్తత్వం కూడా మాది కాదు. వాడికి ఆడి భాషలోనే ఇస్తాం. పోనీ చచ్చిపోయాడు కదా అని ఏదన్నా మర్యాద ఇద్దామంటే ఆడేమన్నా దేశ స్వతంత్రం కోసం చచ్చిపోయాడా, లేకపోతే ఎవరన్నా ఆడపిల్ల శీలం కాపాడటం కోసం చచ్చిపోయాడా? కాదు కదా, తెగదాకి కదా చచ్చిపోయింది. చచ్చిపోతే ఆడి విషయంలో ఏదో జరగాలి, పోవాలి, పీకాలి అని వాళ్ళ కుటుంబ సభ్యులే గట్టిగా పట్టుబట్టట్లేదు. మీరు కదా పరువు తీసింది అయింది. ఏంటండి, భూమి మీద లేడు కదా అతను, తాగి చనిపోయాడు, యాక్సిడెంట్ అయి చనిపోయాడు అని మాట్లాడుతున్నారు కదా. ప్రవీణ్ పగడాల గారి విషయం పైన నేను డిబేట్కి రెడీ, ఛాలెంజ్ చేస్తున్నా. ఎప్పుడు చేద్దాం చెప్పండి ఇంటర్వ్యూ? ప్రవీణ్ పగడాల గారి విషయం అంటే ఏంటి నాకు అర్థం కాల. ప్రవీణ్ పగడాల గారి విషయం మీద డిబేట్ చేయడానికి ఏముంది అంటే, ఆయన జీవితంలో ఏమేం చేశాడు, ఆయన పీకిన ఘనకార్యాలు ఏంటి, వీటి గురించి మాట్లాడదామని మీరు అనేది? లేకపోతే ఆయన తాగి సావలేదని మీరు, తాగి సచ్చాడని నేను, దాని గురించి మాట్లాడదామని మీరు చెప్పేది? ఒకవేళ ఆ తాగి సచ్చాడా సావలేదా అనే దాని మీద డిబేట్ అయితే కనుక దాని మీద అయినా సరే నేను రెడీ. ఎప్పుడు వస్తారో మీరే చెప్పండి. నేను ఫోన్ చేస్తే మీరు ఎత్తలేదు కాబట్టి ఈ తడవ మీరే ఫోన్ చేయండి. ఫోన్ చేసి అన్న పలానా రోజున డిబేట్ పెట్టుకుందాం అని చెప్పండి. భానుమూర్తి గారు, ఐఎమ్ రెడీ. ఓకే, మొన్న మనిద్దరం చేసినటువంటి ఇంటర్వ్యూ అది నేను ఏ విధంగా అనుకొని ప్రజలకి ఎలా ప్రొజెక్ట్ చేయాలో అనేది నేను చేయాలనుకున్నాను, చేశాను. ఇంకొక ఇంటర్వ్యూ, రెండు ఇంటర్వ్యూస్ చేద్దాం. ప్రవీణ్ పగడాల గారి విషయంలో డిబేట్ చేద్దాం. తర్వాత ఇంకొక ఇంటర్వ్యూ, ఏ టాపిక్ అయినా రెడీ. ఐఎమ్ రెడీ అన్న, ఐఎమ్ రెడీ టు డిబేట్ విత్ యూ. ఓకే, వెరీ గుడ్ అండ్ ఫెయిర్. వచ్చేయండి. మరి ఎప్పుడు వస్తారు? రెండు టాపిక్లు నేనే చెప్పాను. ఒకటి ప్రవీణ్ పగడాల మందు దాగి తెచ్చాడా సావలేదా, ఓకే. రెండోది వచ్చేసి క్రైస్తవులకి హిందువులకి మధ్య వైషమ్యాలు రెచ్చగొడుతుంది ఎవరు ప్రారంభించారు, ఇవి మాట్లాడుకుందాం, ఓకేనా? సో ఇది అయిపోయింది. ఇక మళ్ళీ ఇంకో వీడియో పెట్టాడు ఈయన. అది ఏంటంటే కరుణాకరు లలిత్ కుమార్ బ్రదర్స్ ఇద్దరికి టార్గెట్ షురు అంట. మరి ఆ టార్గెట్ ఏంటో మనకు తెలీదు. వీడియోలో అయితే పాపం ఆయన బాధ చాలా ఇబ్బందిగా ఉంది పాపం. చూద్దాం. దాదాపుగా 2 నెలల నుంచి మనం వీడియోస్ చేయకపోతే రెస్పాన్స్ ఏమన్నా మన వాళ్ళ నుంచి వస్తుంది. ఏంటన్నా అసలు ఏమైపోయారు, ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఏంటి వీడియోస్ ఏం చేయట్లేదు, ఏంటి ఏమైంది, ఏమైనా ప్రాబ్లంలో ఉన్నారా, లేకపోతే ఏంటి, ఏం చేస్తున్నారు అసలు? అరే 2 నెలల నుంచి ఒక వీడియోలు చేయట్లేదు మనం, ఏమైంది అసలు? ఏమన్నా కనీసం మాట వరుసకైనా పలకరింపు ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశా, కనీసం పలకరింపు కూడా లేదు. పాపం ఫీల్ అయినట్టున్నారు. పాపం అప్పుడప్పుడు ఎవరన్నా అడుగుతుండండి, పట్టించుకోవట్లేదు. అసలు ఫేస్బుక్లో యూట్యూబ్లో మానవత్వం చచ్చిపోయింది పాపం. మన బ్రదర్స్ ఇద్దరు, బ్రదర్స్ అంటే తెలుసు కదా ఎవరు, మన కరుణాకర్ గారు, లలిత్ కుమార్ గారు, వీళ్ళిద్దరికి టార్గెట్ ఇద్దామని. అంటే వాళ్ళు టార్గెట్ చేస్తారు కదా సహజంగా, పాస్టర్ల మీదో లేదంటే వాళ్ళ గురించి ఎవరైనా మాట్లాడితే వారు టార్గెట్ చేస్తారు కదా. సో వాళ్ళు టార్గెట్ చేయటం కాదు,
నేనే టార్గెట్ ఇద్దాం అనుకుంటున్నా ఈ లలిత్ కుమార్కి కరుణాకర్ గారికి ఇద్దరికి. ఇచ్చేయండి. ఎందుకంటే హిందూ ధర్మ పరిరక్షకులుగా మేము మాత్రమే ఉన్నాం, మేమిద్దరమే ఉన్నాం, మాకంటే తోపెవడు లేడు ఇక్కడ, మేము మాత్రమే తోపులు, మాకందరూ భయపడతారు అన్న ఫీలింగ్లో వారిద్దరూ ఉన్నారు కాబట్టి. నువ్వు చెప్పింది నిజమే, కానీ అలాంటి ఫీలింగ్ని నేను కానీ కరుణాకర్ గారు కానీ హమారా ప్రసాద్ గారు కానీ మేము ఎవరన్నా ఎప్పుడైనా ఎక్స్ప్రెస్ చేయటం నువ్వు విన్నావా? లేదు కదా బ్రదరు. మరి ఎందుకు అబద్ధాలు చెప్పటం? ఏంటి వారి ఆలోచనల్ని తిప్పి కొడదామని. కరుణాకర్ గారు, లలిత్ కుమార్ గారు, మీరేమంతా ఎరగదీసేటువంటి వ్యక్తులైతే ఏం కాదు, మీ వల్ల మీ వాళ్ళకే కాదు, మా వాళ్ళకు కూడా ఎటువంటి ఉపయోగం లేదు. మా వల్ల మీకెందుకు ఉపయోగం ఉంటుంది? మీకు బొక్క కదా క్రైస్తవులకి, ఆ బొక్క పెడుతుంది. ఇప్పుడు మా వల్ల ఇంత బాగా బొక్క పడుతుంది కాబట్టే కదా సామరస్య మీటింగ్ అని చెప్పేసి ఎత్తుక్కుంటూ వచ్చారు. అది లేకపోతే ఎందుకు? అండ్ ఇంకోటి మళ్ళీ చెప్తున్నా, మా వల్ల క్రైస్తవ్యానికి క్రైస్తవులకి అనా పైసా ఉపయోగం ఉండదు. బొక్కస్య బొకోభ్య. ఇంత బొక్కని ఇంత చేశాం, ఆ ఇంతని ఇంత అయ్యే లోపు డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవాలని మీరు వచ్చారు అని గుర్తుపెట్టుకోండి. చిట్ట చివరి క్రైస్తవుడిని కూడా సనాతన ధర్మంలోకి తిరిగి తీసుకొచ్చేదాకా, చిట్ట చివరి చర్చి కూడా ఈ తెలుగు రాష్ట్రాల్లో నుంచి మూతపడేదాకా ఒక లలిత్ కుమార్ కావచ్చు, ఒక కరుణాకర్ కావచ్చు, వీళ్ళతో మొదలైంది, వీళ్ళతో ఆగిపోతుంది అనుకోవద్దు. ఇలాంటి ప్రేరణ తీసుకుని కొన్ని వేల మంది వస్తారు. అవి మూతపడేదాకా, చిట్ట చివరి క్రైస్తవుడు కూడా సనాతన ధర్మంలోకి పునరాగమనం అయిపోయేదాకా, ఈ పాషండ మతాల నుంచి ఈ భూమి ఎల్లల నుంచి తరిమి కొట్టేదాకా మా యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది. భానుమూర్తి గారు, మీరేమి టెన్షన్ పడద్దు. అలాగే మీరు ఏదో చేయాలి అన్న ఆలోచన పెట్టుకోవద్దు. అఫ్కోర్స్ మీరేటి చేయలేరు కూడా. సామాన్యంగా అందరూ ఏమనుకుంటారంటే, మన మత సామరస్యం కార్యక్రమాన్ని మనం పెట్టాము, లలిత్ కుమార్ ఆఫీసులకి తిరిగాడు, భాను మేకల శివశక్తి ఆఫీసుకి తిరిగాడు, వాళ్ళతో కలిసిపోయి ఉంటాడు, లేదా వాళ్ళతో మంచి బాండింగ్ ఏర్పడి ఉంటది అని మీరు అందరూ అనుకోవచ్చు. మీరు వీడియోలు వరసమ్మట పెట్టడం వెనకాల ఉద్దేశం కూడా నాకు అర్థమవుతుంది భానుమూర్తి గారు. మీకు మీ సమాజం నుంచే ఏదో మాతో కలిసిపోయారేమో అన్న ఒక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కాబట్టి, ఎబ్బెబ్బెబ్బెబ్బె నేను కలిసిపోలేదు, వాళ్ళతో నేను ఫైటింగ్కి రెడీగా ఉన్నాను, డి అంటే డి, డమ్మా డిస్క్ అని చెప్పేసి మీరు నిరూపించడం కోసం కష్టపడుతున్నారు నాకు అర్థమవుతుంది. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, క్రైస్తవులందరూ కూడా, అదేవిధంగా భాను మేకల గారు ఏ వర్గాలకైతే నేను సపోర్ట్ అంటున్నారో వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోండి, భాను మేకల వచ్చి మా దగ్గర కలిసిపోయినా సరే మేము భానుతో కలవం. ఎందుకు? కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఐడియాలజీ. అది మేము చాలా డీప్గా గుర్తుపెట్టుకుంటాం. ఎవరితో ఎంత దగ్గరగా ఉన్నా తామరాకు మీద నీటి బొట్టులాగా అలాగే ఉంటాం. ఎందుకంటే మాకు సిద్ధాంతం పట్ల క్లారిటీ ఉంది. అలాగే మాకు సిద్ధాంతపరమైన వైవిధ్యాలు, విభేదాలు ఇవన్నీ ఉంటాయి. కానీ వ్యక్తులతో ఎప్పటికీ ఉండవు. కాబట్టి వ్యక్తులతో ఎంత దగ్గరగా ఉన్నా సరే సిద్ధాంతపరంగా ఆ క్లారిటీ మెయింటైన్ చేస్తాం. సో భాను మాతో కలిసిపోయాడని మీకు అనుమానం వచ్చినా మేము భానుతో కలవం. ఇది మాత్రం కాన్ఫిడెంట్గా గుర్తుపెట్టుకోండి. భానుతోనే కాదు, అలాంటి ఎవరితోటి కలవం. ఈ 2 నెలల గ్యాప్లో వారిపైన లలిత్ గారు లేదంటే కరుణాకర్ గారు వీరిరువురి పైన కూడా మనం వీడియోలు చేయకపోయేసరికి ఈ స్టైల్ ఆఫ్ కౌంటర్స్ లేదంటే ఆన్సర్లు చెప్పటం ఎవడన్నా చెప్తాడేమోనని చూస్తే నాకు ఎవడు కనపడలా. పాస్టర్లు అంటే వాళ్ళు సహజంగా వారి భాషా శైలి ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు, మనం ఎలా మాట్లాడతామో తెలుసు, ఎందుకంటే మన పాస్టర్లం కాదు కాబట్టి. ఏంటి తప్పనిసరి పరిస్థితుల్లో మరలా ఇక వీరి ఆగడాలకి చెక్ పెట్టాలి అని నాకైతే అనిపించింది. ఎందుకంటే బీభత్సం చేసేస్తున్నారు వీడియోల రూపంలో బీభత్సంగా చేసేస్తా క్రైస్తవ్యాన్ని ఇంకా 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 అగౌరవపరుద్దాం అనే ఒక కుట్రలు వారు చేస్తున్నారు, కానీ వారి వల్ల అవ్వట్లేదు అనేది నాకు నిర్ధారణ అయిపోయింది. మా వల్ల అవ్వకపోతే మరి ఇప్పుడు మీరు ఎందుకండి ఇలా వచ్చారు? ఇప్పుడు పాస్టర్ల వల్లే కావట్లేదు కాబట్టి కదా వాళ్ళ తరఫున వకాలత్ తట్టుకుని మీరు వచ్చింది. పైగా మీరు అది అంటున్నారు కదా, ఇలా ఆగడాలని కంట్రోల్ చేస్తాను అని చెప్పేసి. అది అవ్వదమ్మా, అంత సీన్ లేదమ్మా. ఎందుకంటే ఎంతమంది పాస్టర్లు, అందులోనూ ఆ షెకోడి గళ్ళు అంటే సన్నాసులు, ప్రతి పకోడీ గళ్ళు, ఆడెవడు విగ్గు దర్శన్ గాడు, ఆ తర్వాత మొన్న విగ్గుగాడికి యాక్సిడెంట్ అయితే మీతో పాటు వచ్చాడు ఆడు ఎర్రప్పగాడు, పుచ్చిపోయిన గోవలకి ప్యాచీలు వేసుకునే మరుగుదొడ్డిగాడు, లేకపోతే చిలకలూరుపేట గుడారాల్లో తోముకునే సైతాన్ రాజుగాడు, ఇట్లాంటి అడ్డగాడిదిలే మమ్మల్ని ఏమీ పీకలేకపోయారు. ఇప్పుడు మీరు వచ్చి నేను ప్రతిదానికి కౌంటర్ చేస్తాను అంటే మీరు చేసే ప్రతి కౌంటర్కి మీకు మేము ఎన్కౌంటర్ చేస్తా కూర్చోంగా. ఎందుకంటే వాళ్ళందరూ పాస్టర్లు, అలాగే బైబిల్ మీద క్లారిటీ ఉంది కాబట్టి అట్లీస్ట్ ఓ సిద్ధాంతం మాట్లాడుకోవటానికి ఉంది. మీకు మీ బైబిల్ తెలీదు, మా గ్రంథాల గురించి తెలీదు,
రాజ్యాంగం గురించి చట్టాల గురించి పూర్తిగా తెలియదు. మీకు అసలు ఏం తెలుసు భాను గారు? మీకు మేము కౌంటర్ ఎందుకు చేయాలి? సరే ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముందు అట్లీస్ట్ మత సామరస్య మీటింగ్ ఎట్టాగో అవ్వలేదు, కానీ మీరు పని చేయండి. మీరు అర్జెంట్గా ఏదో అన్నారు కదా, ప్రవీణ్ పగడాల ఇష్యూ ఒకటిను ఇంకో ఇంటర్వ్యూ టాపిక్ అని చెప్పేసి 2 టాపిక్స్ నేను ఇచ్చేసా. సో మీ ఛాలెంజ్కి నేను సై కొట్టేశా. మరి మీరు ఎప్పుడు వస్తారో డేట్ మీరే ఫిక్స్ చేయండి. మీ దగ్గర నా నెంబర్ ఉంది కదా, నాకు కాల్ చేసి రికార్డింగ్ చేసుకోండి. అది కూడా మీరు యూట్యూబ్లో పెట్టుకోవచ్చు, నేను ఎట్లాగో పెడతా. ఓకేనా? ఇంకా ఎస్, ఇందులో ఒక కామెడీ డైలాగ్ వస్తాయి, విందాం. హిందువులుగా ఉన్నటువంటి కొంతమంది నాకు ఫ్యాన్స్ అయిపోయారు, కొంతమంది మా సనాతన ట్రావెలర్ ప్రమోద్కి ఫ్యాన్స్ అయిపోయారు, కొంతమంది మా గోవింద సేవ సత్యభామ అక్క ఆవిడకి అభిమానులు అయిపోయారు, కొంతమంది మా రమణమూర్తి గారికి అభిమానులు అయిపోయారు. ఇలా అప్పుడే చుట్టాలు అయిపోయారు. మేము చేసినటువంటి పనుల్లో మేమంతా కలిసి పనిచేసినటువంటి ఆ స్ట్రాటజీ ఏదైతే ఉందో దాంట్లో భానుమూర్తి గారు, మీరు చెప్పిన వాళ్ళు అందరూ కూడా హిందుత్వానికి పనికొచ్చేవాళ్ళు కాదు కదా. ఎవరు? ఆ సట్రాగాడు, అసత్యభామ, ఆ రమణమూర్తి, ఆ బేవర్సు గుండుగాడు ఒకడు, వీళ్ళంతా ఎవరు అసలు? హిందుత్వానికి వాళ్ళ వల్ల ఏకముక్కంత ప్రయోజనం ఉందా? లేదు. అలాంటి వాళ్ళందరూ మీ అభిమానులు అయ్యారంటే మీరేంటో వాళ్ళేంటో మేమేంటో అందరికీ క్లారిటీ వస్తుంది. కానీ గుర్తుపెట్టుకోండి, మేము మీ క్రైస్తవులకి శత్రువులైనా, మీ క్రైస్తవ్యంలోనే ఉంటూ శత్రుత్వాన్ని వహిస్తున్న బ్యాచ్లు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళతో కలిసే అవకాశం ఉన్న పొరపాటును కూడా మేము వెళ్ళి వాళ్ళని కలవము. ఎందుకంటే మా యుద్ధం క్రైస్తవ్యంతో అన్నప్పుడు క్రైస్తవ్యంలో ఉండే ప్రతి శాఖతోటి మాకు యుద్ధం ఉంటుంది తప్ప వీళ్ళకి పడట్లేదు కాబట్టి వీళ్ళని మనం కలుపుకుందాం అని మీలాగా కుటిలయత్నాలు చేసేవాళ్ళం కాదు. ఇప్పుడు మీరు వచ్చేసి హిందువులు కొట్టుకోవటం ఎందుకు, మీరు కలిసిపోండి అని పొక్కట్లో సలహాలు మాకు ఇస్తున్నారు కదా. అలాంటి సలహా నేను కూడా మీకు ఇవ్వచ్చు. ఇప్పుడు బ్రహ్మమేట్స్ ఉన్నారు, అదే బ్రహ్మం క్రైస్తవులు, వాళ్ళు మీరు కలిసిపోండి, అన్నదమ్ముల్లాగా బ్రతకండి అని నేను చెప్పొచ్చు. ఎందుకంటే క్రైస్తవులకి బ్రహ్మమేట్స్కి మధ్య ఇంత పెద్ద పెద్ద బొక్కలని, ద బిగ్ హోలీ ఈచ్ అంత బొక్క ఉంది భానుమూర్తి గారు, కలవమని నేను చెప్పను. అలాగే మార్మన్స్, ఆ మార్మన్స్ తోటి మీరు కలిసిపోండి, అన్నదమ్ముల్లాగా ఉండండి, మీరు మీ గొడవలు ఏంటండి అని నేను చెప్పాలా? చెప్పొచ్చు, కానీ నేను చెప్పను. ఎందుకంటే నాకు మార్మన్స్ అంటే నచ్చదు, బ్రహ్మమైట్స్ అంటే నచ్చదు, క్రిస్టియన్స్ అంటే నచ్చదు, క్యాథలిక్స్ అంటే నచ్చదు, జెహోవా విట్నెస్ అంటే నచ్చదు, సదర్న్ బాప్టిస్ట్ అంటే నచ్చదు. ఏళ్లకు వైషమ్యాలు ఉన్నాయి కాబట్టి ఈయన్ని గెలవటానికి ఈయన్ని గెలవటానికి కెలుక్కుంటా ఇళ్ళ బ్యాచ్ నేను కాదండి. అలాంటి కుట్రలు మీకు బాగా అలవాటు భానుమూర్తి గారు, ట్రై చేయండి, నో ఇష్యూస్. కానీ మీ అభిమానులు అయ్యారని చెప్పారు చూసారా, చాలా మంచి విషయం చెప్పారు. అంటే హిందుత్వంలో వాళ్ళ స్థానం ఏంటి అనేది హిందూ సమాజం మొత్తానికి అర్థమయ్యేలాగా చెప్పారు. ఓకే, ఇప్పుడు సాయిబాబా ఇష్యూ పైన లలిత్ కుమార్ గారు, కరుణాకర్ గారు వీడియోలు ఆఫ్ చేస్తారు. ఎందుకు? రమణానంద మహర్షి గారు హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చారు. బాంబే హైకోర్టు నుంచి అక్కడ షిరిడి సంస్థానం వాళ్ళు ఏదో ఆర్డర్ తెచ్చారు. ఇప్పుడు మీరు నిజంగా ధర్మం కోసం ప్రాణమైనా ఇస్తాం, ఎంతవరకైనా పోరాడతాం, తెగిస్తాం అని మాట్లాడినటువంటి లలిత్ కుమార్ గారు అవ్వచ్చు, కరుణాకర్ గారు అవ్వచ్చు, ఒక కోర్టు ఆర్డర్కే మీరు వీడియోలు ఆపేసేసి అన్ని వీడియోలు ప్రైవేట్లో పెట్టేస్తే ఎలా? పాపం భానుమూర్తి గారు, బహుశా మీరు జర్నలిజం కూడా ఇలాగే చేస్తుంటారు. అందుకే అన్ని ఛానల్స్ నుంచి బయటకు వచ్చేసి ఇలా కుల ఛానల్స్ని లేకపోతే మత ఛానల్స్ని పెట్టుకుని ఛాందసవాదంతో ఇలా బతకాల్సి వస్తుంది అనుకుంటా. మీరు సబ్జెక్ట్ ఎప్పుడు పూర్తిగా స్టడీ చేయాలండి. ఇప్పుడు హైకోర్టులో ఆర్డర్ తెచ్చుకున్నది రమణానంద. మేము ఆ ఆర్డర్కి భయపడి వీడియోస్ ప్రైవేట్లో పెట్టలేదు. ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా నా వీడియోస్ బాజాప్తా అట్లాగే ఉన్నాయి, ఇప్పటికీ కూడా నా ఛానల్లో అట్లాగే ఉన్నాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు తెచ్చింది జియోగ్రాఫికల్ రెస్ట్రిక్షన్. ఆ వీడియోస్ ఇండియాలో ప్లే అవ్వకుండా ఉండేలాగా కోర్టు ఆర్డర్ తెచ్చుకున్నాడు. తద్వారా యూట్యూబ్ ద్వారా ఆ రెస్ట్రిక్షన్ తెచ్చాడు. నేను ఆల్రెడీ ఆ స్క్రీన్ షాట్స్ కూడా పెట్టాను. అంటే ఆ వీడియోలు రిమూవ్ అవ్వాలా, ఇండియాలో మాత్రమే ప్లే అవ్వకుండా ఉన్నాయి. మీరు ఆ వీడియోస్ ఇప్పటికీ చూడాలనుకుంటే VPN ద్వారా లొకేషన్ మార్చుకుని వెళ్ళి చూసుకోవచ్చు. లేదు అనుకుంటే సరదాగా అమెరికానో, ఆఫ్రికానో, ఆస్ట్రేలియానో, సింగపూర్, బొంగుపూర్ వెళ్ళండి, అక్కడికి వెళ్ళి శుభ్రంగా చూసుకోండి, బ్రహ్మాండంగా ప్లే అవుతాయి. ఓకేనా? రెండోది, ఒక కోర్టు ఆర్డర్కే భయపడిపోతారా అన్నారు. ఈ దేశపు చట్టాలని గౌరవించే ఏకైక జాతి హిందూ జాతి అని మేము ఎప్పుడు చెప్తూ ఉన్నాం. మేము చట్టపరంగా ఎంత పోరాటమైనా చేస్తాం, కానీ చట్టం మీద పోరాటం చెయ్యం. అంతేకాదు చట్ట వ్యతిరేక పోరాటం అసలుకే చెయ్యం. అలాగే ఇప్పుడు వీళ్ళు తెచ్చిన ఆర్డర్స్ కావచ్చు, లేకపోతే వీళ్ళు వేసిన పిటిషన్స్ కావచ్చు, వాటన్నిటి మీద మేము కౌంటర్స్ కూడా ఫైల్ చేసాము. ఇంకా చేయాల్సిన వాటికి పెండింగ్లో ఉన్నాయి, అవి కూడా చేస్తాము. మేము ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదండి. ఎందుకు అవుతాం? మీరు చెప్పింది నిజం, ధర్మం కోసం ప్రాణం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మా ప్రాణాలు ఇచ్చేది ఎప్పుడో తెలుసా?
ఇక ఏమీ చేయలేం, ప్రాణం పెట్టడం తప్ప అనుకున్న స్థితిలో. కానీ ప్రాణం పోయేదాకా మాత్రం ఎదుటోడికి ఉచ్చలు పోపించేదాకా పోరాటం చేస్తూనే ఉంటాం. ఈరోజు మీతో కలిసిపోయి మేకపోతు గాంభీర్యం చూస్తున్న బ్యాచ్ ఉన్నారు కదా, తలగొడ్డ బ్యాచ్, వాళ్ళందరికీ కూడా తొందరలోనే అర్థమవుతుంది. ఆల్రెడీ ఇప్పటికీ అర్థమైపోయింది. ఎందుకంటే 100 సంవత్సరాల వ్యవస్థని బెక్క చచ్చేలాగా చేసాం. వాళ్ళు ఇప్పటికీ మేకపోతు గాంభీర్యం చూపించవచ్చు, కానీ మా దగ్గరకు వచ్చేవాళ్ళు ఎంతోమంది ఆనాటి భక్తులు ఈనాడు స్వచ్ఛ సనాతనవాదులుగా మారిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఓకే, కాబట్టి వాళ్ళు మేము చూసుకుంటాం. భానుమూర్తి గారు, మీరు క్రైస్తవుల గురించి చూసుకోండి. పాపం వాళ్ళ గుడారాలు చిరిగిపోతాయి మన దెబ్బకి. హైకోర్టు ఆర్డర్ వచ్చినా కూడా సాయిబాబా పైన మీ వీడియోలు గనక చేస్తూ ఉంటే, అదిరా లలిత్ కుమార్ నిజంగా ధర్మం కోసం పనిచేస్తున్నాడు రా, ధర్మం కోసం కోర్టు ఆర్డర్ ను కూడా బేఖాతరు చేయకుండా పనిచేస్తున్నాడని అందరూ అనుకుంటారు కదా. అయ్యో భానుమూర్తి గారు, మీరు అప్డేట్ అవ్వట్లేదండి. మీరు ఇంకా వెనకబడిపోయినట్టున్నారు. ఒకసారి చూడండి, జూలై 29వ తారీఖు గురు పౌర్ణమి, జూలై 27న బాబాగోళ్ళకి వెళ్ళొద్దంటూ వీడియో చేశా. అయ్యో, గురు పౌర్ణమి అయిపోయిన తర్వాత కూడా గరికపాటి గారి మీద ఒక వీడియో చేశాను చూడండి, బాబాని పూజ చేస్తూ ఆయన మాట్లాడిన దానికి కౌంటర్గా. అయ్యో, పెద్ద సమస్య వచ్చేస్తుంది. మీరు అందుకే రెగ్యులర్గా మన వీడియోలు ఫాలో అవ్వాలండి, అవ్వకపోతే ఎలా? ఎందుకంటే నేను బాబాని బూతులు తిట్టట్లా, బాబాను అవమానించట్లా, వాళ్ళ గ్రంథాల్లో ఉన్నది ప్రశ్నిస్తున్నా, సమాజంలో జరుగుతున్నది చూపిస్తున్నా, తద్వారా సనాతన ధర్మాన్ని కాపాడుకోవటానికి ప్రయత్నిస్తున్నా. ఆ ప్రయత్నం నా ఓపిక ఉన్నంత వరకు కాదు, నా ఊపిరి ఉన్నంత వరకు కొనసాగుతూనే ఉంటుంది. ఇది నేను నా హిందూ సమాజం చూసుకుంటాం. మీరు మతం మారిపోయిన వారు, మీకేం సంబంధం చెప్పండి? మీరు అస్సలు ఎట్లాంటి పట్టించుకోవద్దు, మీరు ఫికర్ పడద్దు. ఓకేనా? మీరు ఆలోచించాల్సింది, మీరు ఏదైతే ఏదో కడుతున్నారు కదా, వృద్ధాశ్రమం, అనాథాశ్రమం ఏదో కడుతున్నారు కదా, దాని విషయంలో జాగ్రత్తగా పూర్తి చేయండి. మీరు అంటున్నారు కదా, స్థానిక రాజకీయ నాయకుల్ని తీసుకొచ్చి దాన్ని ప్రారంభోత్సవం చేపిస్తానని చెప్పేసి, అవన్నీ సవ్యంగా జరిగేలాగా చూసుకోండి. మళ్ళీ సమాజం అసలే మంచిది కాదండి. మీరు చేసే మంచి పనులకు కూడా అడ్డం పడే వాళ్ళు ఉంటారు. వాళ్లకున్న రాజకీయ పలుకుబడితో ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. ఓకేనా? మీకు అలాంటి పరిస్థితి ఏమైనా వచ్చిందనుకోండి, ఈ రమణమూర్తి కానీ, ఆ రమణానంద్ కానీ, లేకపోతే సాయి సంస్థాన్ వాళ్ళు కానీ ఎవ్వరూ మిమ్మల్ని కాపాడలేరు, తెలుసా? కాబట్టి మీరు అనవసరమైన వాళ్ళు నమ్ముకుని లేనిపోయిన వివాదాల్లోకి వెళ్ళకండి భానుగారు. ఇకపోతే మనసు నిండా కుళ్ళు, కుట్ర, ఈర్ష, పగ క్రైస్తవుల పైన, జీజస్ పైన పెట్టుకొని మత సామరస్యం మేము రెడీ, మత సామరస్యం మాకు ఓకే అని ఏ రకంగా మాట్లాడారు లలిత్ గారు, కరుణాకర్ గారు? మీరు చెప్పండి. 2 నెలల పాటు మీ పైన ఒక వీడియోన చేసినా, ఒకవేళ చేసినా ఎక్కడా కూడా భాషలో అగౌరవ పదం, లేదంటే అగౌరవపరిచేటట్లు, లేదంటే అసభ్య పదజాలం, అబ్యూజ్డ్ లాంగ్వేజ్ ఎక్కడ యూజ్ చేయలే. 2 నెలల్లో అన్ని క్షుణ్ణంగా పరిశీలన చేశా. మీరు ఎక్కడైనా ఆగుతారేమో అని చెప్పి. లేదు, మత సామరస్యం అన్ని రోజులు నేను సైలెంట్ గా మీ పైన వీడియోలు చేయకుండా నా పనిని నేను చేశా. కానీ మీరు మాత్రం వీడియోలు చేస్తూనే ఉన్నారు, క్రైస్తవులను తిడుతూనే ఉన్నారు, పాస్టర్లను తిడుతూనే ఉన్నారు. పైపెచ్చు మత సామరస్యానికి మేము రెడీ అని అంటారు. ఎవరిని పెచ్చవని చేస్తారు లలిత్ కుమార్ గారు, కరుణాకర్ గారు? ఎవరిని చేస్తే ఎవడు ఊరుకుంటాడు చెప్పండి? అయితే గీతే మీరే అయ్యారు పాప పాస్టర్లను నమ్ముకుని. కాకపోతే మీరు ఇక్కడ ఇలా మాట్లాడుతుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, ఒక్కోసారి భయం వేసేస్తుంది. ఇన్ని అబద్ధాలు ఇంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తారా అని నన్ను నేను నమ్మలేకపోతా ఉన్నాను. ఎందుకంటే అసలు మీరు మా దగ్గరకు వచ్చిన రీజన్ ఏంటి? మేము వాళ్ళని తిడుతున్నాం కాబట్టేగా కదా. ఇప్పుడు వాళ్ళు మేము దోస్త్ మేరా దోస్త్ తూ హే మేరీ జాన్ అని పాటలు పాడుకునేలాగుంటే మీరు మా దగ్గరికి రావాల్సిన అగత్యం ఏంటి, అవసరం ఏంటి? అది లేదు కదా. ఆ సిచ్యువేషన్ లేదు కాబట్టే నేను సామరస్యం చేస్తా అంటూ మీరు వచ్చారు మాస్టరు. మర్చిపోయినట్టున్నారు. మేము అడిగి, భానుగారు ఎట్టగొట్ట సామరస్యం సెట్ చేయండి, ఇప్పుడు క్రైస్తవులతో మేము తట్టుకోలేకపోతున్నామండి అని మేము అడగలా, మేము అడుక్కోలా, మాకు ఆ కర్మ లేదు. మీరు వచ్చారు, మీరు వస్తే సరే ఏదో ప్రయత్నం చేస్తా అంటున్నాడుగా పోనీ అనుకున్నాం. పైగా దాన్ని లైవ్లో పెట్టాం, లైవ్లో కూడా చాలా స్పష్టంగా చెప్పాం. నేను సామరస్యం మీటింగ్కి వచ్చాను కాబట్టి నా మీటింగ్ ప్రపోజల్ పూర్తయ్యేదాకా, లేకపోతే మీటింగ్ పూర్తయ్యేదాకా మీరు వీడియోలు చేయకండి అని మీరు అడగొద్దు, మేము దాన్ని ఆపము కూడా అని స్పష్టంగా చెప్పాం. ఆ చెప్పిన ప్రకారమే మా వీడియోస్ మేము కౌంటర్స్ చేస్తూనే ఉన్నాం. పోనీ మేము ఒక్కళ్ళమే చేశామా? ఈ లంబడి కొడుకులు ఎవడైతే ఉన్నాడో దొంగలని కొంతమంది, వాళ్ళు సాక్ష్యాల పేరుతో హిందూ దేవుళ్ళని తిట్టడం మానేరా? వేదాల్లో యేసున్నాడు, పురాణాల్లో పీసున్నాడు, లేకపోతే ఇంకో గ్రంథాల్లో నా బొచ్చుగాడు ఉన్నాడు, నా బొంగుగాడు ఉన్నాడు అని చెప్పేసి మాట్లాడటం మానేరా? అవన్నీ మీ కళ్ళకి కనపట్టలేదా? లేకపోతే మీ చెవులకి వినపట్టలేదా? మీకేమైనా ప్రాబ్లమా? కాదు కదా. మరి వాళ్ళు ఆపనప్పుడు మేము ఆపాలని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు? ఇది సరైన పెద్ద మనిషి వ్యవహారం కాదే భానుగారు, ఆలోచించుకోండి.
మొబైల్ చూస్తూ ఉండగా లలిత్ కుమార్ వీడియో ఒకటి తగిలింది. సరే ఏం మాట్లాడుతున్నాడా ఏంటి అని చెప్పి వీడియో ఓపెన్ చేస్తే అసలు మనోడి మాటలకి అసలు ఎట్లా ఉందంటే వెళ్ళిపోయి అసలు ముందు ఇప్పుడు పరిగెత్తుకుంటా కారు వేసుకుని హైదరాబాద్ పోయి ఆయన ఆఫీస్ ముందు కూర్చోవాలన్నంత కట్టలు తెంచుకున్నంత వస్తుంది నాకు. ఆఫీస్ ముందుకెందుకు భానుగారు, ఆఫీస్లోకి రండి, చక్కగా టీయో కాఫీయో ఇచ్చి కూర్చోబెట్టి మళ్ళీ ఆ వీడియో చూపిస్తా. మీరు అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తా. ఆ వీడియో విషయంలో నేను మాట్లాడింది తప్ప ఒప్ప అనే దానికి. సరే మనం మాట్లాడాల్సిందంతా లైవ్ పెట్టేసి మాట్లాడేద్దామని చెప్పి అప్పటికప్పుడు ఇంకా కూర్చొని వచ్చి ఇలా లైవ్ చేస్తూ లలిత్ కుమార్కి కరుణాకర్కి ఇక తప్పదేక టార్గెట్ మనం ఇవ్వాల్సిందే, వీళ్ళిద్దరికి టార్గెట్ షురూ చేయాల్సిందే అని చెప్పి ఇక నాకు అనిపించేసింది. అందుకనే ఇంకా టైటిల్ కూడా ఎప్పటికప్పుడు వెంటనే చేసేసి తమిళ అదే పెట్టేసి వాళ్ళు టార్గెట్ చేయటం కాదు, నేనే టార్గెట్ ఇస్తున్నా. ఇప్పటి నుంచి ఈ వీడియో ముఖంగా ఈ వీడియో ద్వారాగే లలిత్ కుమార్ గారికి కరుణాకర్ గారికి నేనే టార్గెట్ ఇస్తున్నా. చేయండి, ఎంతవరకు చేస్తారో చేయండి. ఒక్కొక్క పాస్టర్ పైన ఏ పాస్టర్ పైన వీడియో చేస్తారో చేయండి. ఆ పాస్టర్ సపోర్ట్ గా నా నుంచి కౌంటర్ వీడియో వస్తుంది. ఓకే, వెరీ గుడ్. సో ఫస్ట్ టార్గెట్ తీసుకున్నానండి. మొన్న చెప్పాను కదా, ఒక 2 వీడియోలు చేశా కదా. స్టీఫెన్ వేదాంగి అని పేరు పెట్టుకున్నాడు కదా, స్టీఫెన్ లఫంగి కాదు, స్టీఫెన్ చిల్లంగి, ఏదో ఒక బొత్సుల అంగిలేండి. ఆడిని అమ్మలక్కలు తిట్టా, అమ్మనా బూతులు తిట్టాను భానుగారు. స్టీఫెన్ వేదాంగి అనేవాడిని అమ్మలక్కలు తిడుతూ ఒక వీడియో కాదు 2 వీడియోలు పెట్టా. మీకు చేతనైతే, మీరు నిజంగా చెప్పిన మాట కట్టుబడే వాళ్ళు అయితే, ఆ లుచ్చాగాడి మీద నేను చేసిన వీడియోకి నా మీద కౌంటర్ చేయండి. మీకు చేతనైతే చేయండి, చేతనైతే చేయండి. ఓకే, చేత అవుతుందని అనుకుంటున్నా. టార్గెట్ షురు మరి డెఫినెట్లీ వస్తుంది. అది లలిత్ కుమార్ అవ్వచ్చు, కరుణాకర్ అవ్వచ్చు. చేయండి, ఏ రకంగా చేస్తారో చేయండి. మీ పైన ఒక ఉద్యమాన్ని కనుక లేకపోతా ఉంటే చూస్తా ఉండండి. భానుగారు, ఈ మాట మీరు అన్నారు కాబట్టి సరిపోయిందండి. ఇంకోటికైతే నేను ఏం చెప్పేవాడిని తెలుసా, నీ దిక్కున్న చోటు చెప్పుకోపా అనేవాడిని అండి. కానీ ఇప్పుడు మన ఇద్దరి మధ్య టర్మ్స్ బాగున్నాయి కదా, అంటే బూతులు తిట్టుకునేంత వెంజన్స్ లేదు కదా, అందుకని అనలేకపోతున్నా. చాలా మంది మేము మీ గురించి వీడియోలు చేస్తుంటే మీ వాళ్లే ఎందుకు మీరు వాళ్ళు అనవసరంగా పెద్దవాళ్ళని చేస్తున్నారని చెప్పి నన్ను హెచ్చరించారు ప్రేమపూర్వకంగా. తెలుసు, మీ వాళ్లే హైందవ్యంలో ఉన్న వాళ్లే ఎందుకు బ్రదర్ మీరు వాళ్ళని హైలైట్ చేస్తున్నారు ఎందుకు అని చెప్పి నన్ను ప్రేమగా గద్దించారు. భాను ఏంటి భానుమూర్తి గారు ఈ కామెడీ? ఇప్పుడు 7 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్న శివశక్తి ఛానల్ని, కరుణాకర్ గారిని, 4.5 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్న నన్ను, నా హిందూ జనశక్తి ఛానల్ని, 15,000 సబ్స్క్రైబర్స్ ఉన్న భాను మేకల అనే ఛానల్ పెట్టుకున్న భానుమూర్తి మేకల వచ్చి మమ్మల్ని లేపాలా? అంత లేపేది ఉంటే ముందు మీది లేపుకోవచ్చుగా, మీది ఎందుకు లేటలేదు? ఐ మీన్ అదే 15,000 సబ్స్క్రైబర్స్ కాడ ఎందుకు అయిపోయింది? వాటికి 1.5 లక్ష అయిపోవాలి కదా, మీది లేపుకోండి ముందు, మా తర్వాత లేపచ్చు. భానుగారు ఈ కామెడీలు మానేయండి, అస్సలు బాగాలేదు. పైగా ఇక నా గురించి కరుణాకర్ గారి గురించి అయిపోయింది. నెక్స్ట్ హమారా ప్రసాద్ గారు టాపిక్కి వెళ్ళిపోయాడు. హమారా ప్రసాద్ గారు రాసిన బుక్ విషయంలోనంట పీకేస్తాను బరికేస్తాను అని చెప్పేసి ఏదో పాపం చాలా మాట్లాడేస్తూ ఉన్నాడు. గతంలో నేను ఒక వీడియో చూసాను, షార్ట్ వీడియో పెట్టారు, ఇప్పుడు తీసేశారు. జనరల్గా పెడతారు తీసేస్తారులేండి. దానిలో ఏం చెప్పారంటే, రావణ్ని అరెస్ట్ అయినప్పుడు, రావణ్ని అరెస్ట్ చేస్తే మేము ఊరుకుంటామా, వీధుల్లోకి రామా, మరి ముఖ్యంగా నేను రానా అని చెప్పేసి అన్నారు. పాపం రావట్లేదు, అడుగుతారేమోనని చెప్పేసి ఆ వీడియోనే డిలీట్ చేసేసారు. భానుగారు ఏం పర్వాలేదు భానుగారు, నాకు మీ బాధలు అర్థమవుతా ఉన్నాయి. పైగా మీరు మాకు ఛాలెంజ్లు చేస్తూ ఉన్నారు కదా, పిఠాపురంలో కాకినాడలో ఏదో లవ్ జిహాద్ జరిగింది, మీరు ఎల్లరా క్షేత్రస్థాయికి అది ఇదని చెప్పి అడుగుతున్నారు కదా. మేము క్షేత్రస్థాయికి వెళ్తాం, కాకపోతే వెళ్ళగలిగిన కార్యక్రమాలు కొన్ని ఉంటాయి, వెళ్ళలేనివి కొన్ని ఉంటాయి. వెళ్ళనంత మాత్రాన మేము అక్కడ లేనట్టు కాదు. ఈరోజు మేము కల్పించిన స్ఫూర్తితోటి కొన్ని వేల మంది సమాజంలో ఒక పిలుపుకి స్పందించి ఎక్కడికి పడితే అక్కడికి వెళుతున్నారు, యుద్ధాన్నే చేస్తున్నారు. అలా అని ప్రతి చోటికి శవాలు లెక్కేసుకోవటానికి వెళ్ళే బ్యాచ్ కాదు మాది. ఆ లవ్ జిహాద్ బారిన పడొద్దు అంటూ హిందూ ఆడబిడ్డల్ని హెచ్చరిస్తూ ఎన్నో వీడియోలు చేస్తూ ఉన్నాం, ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇంకా చెప్పాలంటే ప్రతి నెల మా కార్యాలయంలో భారతీయ కన్యారక్ష అనే కార్యక్రమం నడుస్తుంది. అక్కడ లవ్ జిహాద్ పేరుతోటి ఎంత ఆర్గనైజ్డ్గా జరుగుతుంది అనే దాని గురించి కూడా మేము వివరంగా చెప్తా ఉన్నాము. మేము ఎంత చెప్పినా సరే ఇంకా కొన్ని ప్రాణాలు పోతూనే ఉంటాయి. ఈవెన్ కోవిడ్ టైంలో కూడా అందరికీ వ్యాక్సిన్స్ ఇచ్చినా కూడా కొంతమందికి వ్యాక్సిన్ తీసుకున్నా కూడా రోగం వచ్చింది. ఏం చేస్తాం? ఎక్సెప్షనల్ కేసెస్. ఈరోజు మేము అవగాహన కల్పిస్తూ ఉన్నా కూడా మేము చేస్తున్న వీడియోస్ రీచ్ అవ్వకనో లేకపోతే మా సబ్జెక్ట్ రీచ్ అవ్వకనో చాలా చోట్ల ఇంకా అలా మోసపోతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి విషయంలో కూడా తొందరలోనే మార్పు వస్తుంది. మేము వెళితేనే వెళ్ళినట్టు కాదు, మేము వెళ్ళకపోయినా మా వాయిస్ అక్కడికి వెళుతున్నట్లే, మేము వెళ్ళకపోయినా మా స్ఫూర్తి మా ప్రేరణ అక్కడికి వెళుతున్నట్టే.
కాబట్టి మా సమాజం గురించి మీరు ఎక్కువ ఫికర్ అవ్వద్దు. ఓకే, మీకు కావాలనుకుంటే మీరు న్యాయం చేయాల్సిన కేసులు చాలా ఉన్నాయి. ఉదాహరణకి మనకి ఇక్కడ ఒక కేసు వచ్చింది. చర్చి పాస్టరు తన కొడుకు చనిపోయిన తర్వాత ఆ కోడల్ని అలాగే మనవణ్ణి మనవరాల్ని కూడా ఇంట్లో నుంచి మెడపట్టుకుని బయటకు గెంటేసి వాళ్ళని భౌతికంగా దాడులు చేస్తూ ఉన్నాడు. ఆ విషయం మీరే న్యాయం చేయండి అని మీకే అప్పచెప్పా. మీరు ఇప్పుడు దాకా పాపం వాళ్ళకి న్యాయం చేయలేదు. ముందు అలాంటివి మీరు న్యాయం చేయండి. ఓకేనా, మా వాళ్ళ సంగతి మేము చూసుకుంటాం. ఇక హమారా ప్రసాద్ గారి విషయం మాట్లాడే ముందు శివశక్తి 11th యానివర్సరీ గురించి కూడా ఒక మాట మాట్లాడాడు. దాని గురించి కూడా చూద్దాం పూర్తిగా. అంటే వీడియో మొత్తం ప్లే చేద్దామంటే ఒక్కొక్క వీడియో 30 నిమిషాలు 50 నిమిషాలు పెట్టుకుని ఉన్నాడు. సో శివశక్తి యానివర్సరీ గురించి పెట్టింది ఏంటి? 10వ వార్షికోత్సవం అటర్ ఫ్లాప్, అందుకే ఇండోర్ హాల్. ఇది వీడియో చూపించవచ్చు న్యాయంగా అయితే, కానీ అంత సాగదీయాల్సిన విషయం లేదు. ఓవరాల్గా నేనే చెప్పేస్తా. ఈయన బాధ ఏంటంటే 10th యానివర్సరీ అవుట్డోర్లో పెట్టేపాటికి జనాలు రాలేదు, అందుకని 11th యానివర్సరీ ఇండోర్లో పెట్టేశారు కరుణాకర్ గారు అని చెప్పేసి అంటున్నాడు. భానుమూర్తి, అసలు మీ ఆలోచన ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు శివశక్తి 11 years పూర్తి చేసుకుంది. 9th యానివర్సరీ 8th యానివర్సరీ కూడా ఇలా ఇండోర్లోనే చేశారు. అంతకుముందు అయితే వాళ్ళ కార్యాలయంలోనే చేశారు, ఫంక్షన్ హాల్స్లో కూడా చేయలే. 10th అంటే ఒక మైల్ స్టోన్ ఈవెంట్ కాబట్టి 10వ వార్షికోత్సవాన్ని అలా బహిరంగ వేదిక మీద నిర్వహించారు. మీరే చెప్తున్నారు కదా ఆ ఈవెంట్కే బోల్డ్ ఫండ్ రైజింగ్ చేశారు అని. అంటే అంత పెద్ద ఈవెంట్ చేయాలంటే చాలా డబ్బులు ఖర్చు అవుతుంది. ప్రతి సంవత్సరం ఇలా ఈవెంట్ చేయాలి, డబ్బులు ఇవ్వండి అని అడగలేరు. కారణం ఏంటంటే ఆ డబ్బులతోటి ఫండ్ రైజింగ్ చేసిన కార్యక్రమాలు చేయాల్సినవి చాలా ఉంటాయి కాబట్టి ప్రతిసారి నేను ఫంక్షన్ చేస్తాను డబ్బులు ఇవ్వండి, ఫంక్షన్ చేస్తాను డబ్బులు ఇవ్వండి అని అడగలేరు కదా. అందుకని ఈ సంవత్సరం నార్మల్గా చేస్తున్నారు. మేబీ నెక్స్ట్ ఇయర్ గ్రాండ్గా చేస్తారేమో, లేదంటే 15వ సంవత్సరం ఇంకా గ్రాండ్గా చేస్తారేమో, అప్పుడు చూద్దరు. కానీ ఏం ప్రాబ్లం లేదు. కానీ వాళ్ళ ఈవెంట్కి 25,000 మంది వచ్చారా, 50,000 మంది వచ్చారా, లేదా 10,000 మంది వచ్చారా, 500 మంది వచ్చారా అని మీరేదో గేట్ కాడ కూర్చుని మీరే టిక్కెట్లు చింపినట్లుగా జడ్జిమెంట్లు పాస్ చేయమాకండి. మీకు అలాంటి గులేమన్నా ఉండి లెక్కేసుకోవాలనుకుంటే స్వార్థ స్వస్థత వేదికల పేరుతోటి చాలా చీటింగ్ సభలు జరుగుతూ ఉంటాయి కదా, 420 సభలు జరుగుతూ ఉంటాయి కదా. అదే డ్రగ్స్ అండ్ మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్కి అగెనిస్ట్గా భారతదేశపు చట్టాలను అవమానించేలాంటి సభలు కొన్ని జరుగుతూ ఉంటాయి కదా. ప్రజల్ని ఆరోగ్యం పేరుతోటి మోసపుచ్చే నీచపు కార్యక్రమాలు కొన్ని జరుగుతూ ఉంటాయి కదా. అక్కడ కూర్చుని చింపుకోండి టిక్కెట్లు, అక్కడికి వెళ్ళి పీక్కోండి. ఆ టెంట్లే పీక్కుంటారా లేకపోతే ఇంకేదన్నా చేసుకుంటారో చేసుకోండి. ఇక హమారా ప్రసాద్ గారి గురించి కూడా ఇంకో తమ్నైలు. కల్పిత నాయకుడు బుక్కు తగలేస్తా, ఖబర్దార్ హమారా ప్రసాద్. అంబేద్కర్ జోలికి రావద్దు. ఎందుకు రావద్దు? అంబేద్కర్ గారి జోలికి రాకూడదు, అంబేద్కర్ గారి మీద ఎవరు మాట్లాడకూడదు, అంబేద్కర్ గారిని విమర్శ చేయకూడదు, అంబేద్కర్ గారి గురించి పుస్తకాలు రాయకూడదు అని సుప్రీంకోర్టు ఏమన్నా ఎక్సెప్షనల్గా రాసిందా? లేదు భారత రాజ్యాంగంలో అంబేద్కర్ గారు ఏమన్నా రాసుకున్నారా? ఎవడైనా ఏమైనా చేయొచ్చు, నా గురించి మాట్లాడటానికి మాత్రం ఇల్లేదు, తొడక తీస్తా అని చెప్పేసి అన్నారా? లేదుగా. ఈ దేశంలో దేవుళ్ళ మీద అంబేద్కర్ రాసినప్పుడు అంబేద్కర్ మీద మనుషులు రాయకూడదా? ఎవరు చెప్పారు? రాస్తే ఇక్కడ మీరేమన్నారు తమ్నెల్లో, నేను ఆ బుక్ని తగలేస్తా అంటున్నారు. తగలబెట్టండి. ఒక బుక్ కాదు, హమారా ప్రసాద్ గారు ఓ 10,000 బుక్కులు ప్రింట్ చేస్తే ఆ 10,000 బుక్కులు తగలబెట్టండి, కానీ కొనుక్కుని తగలబెట్టండి. కావాలంటే మళ్ళీ మేము రీప్రింట్ చేసి అమ్ముకుంటాం. మీరు ఆ 10,000 బుక్కులు తగలబెడితే ఆయన ఇంకొక 20,000 బుక్కులు ముద్రిస్తాడు. అవి కూడా తగలబెట్టాలంటే నిరభ్యంతరంగా తగలబెట్టుకోండి, బట్ కొనుక్కుని తగలబెట్టండి. బుక్ ఎంత రేటు పెడతారు కదా, ఆ రేట్ ఇచ్చి తగలబెట్టండి. ఇక ఖబర్దార్ హమారా ప్రసాద్. ఖబర్దార్ ఎందుకు? ఏం తప్పు చేశాడని? ఇప్పుడు అంబేద్కర్ కూర్చొని రాముడి కృష్ణుడి రహస్యాలు లేకపోతే సనాతన ధర్మంలో చిక్కుముడులు అంటూ పుస్తకాలు రాసి మమ్మల్ని కించపరిచినప్పుడు మేమేం చేయాలా? మేము కూడా తగలబెట్టాలా? అయినా ఇంతవరకు నేను చాలా పోస్టులు కూడా చూస్తున్నా. ప్రతోడు హమారా ప్రసాద్ని ఆపలేరా, హమారా ప్రసాద్ని కంట్రోల్ చేయలేరా, హమారా ప్రసాద్ ఖబర్దారు, హమారా ప్రసాద్ అట్ట చేస్తాం ఎట్ట చేస్తాం, ఎన్ని మాటలు మాట్లాడే బదులు ఆ బుక్ వచ్చేదాకా వెయిట్ చేయొచ్చుగా. షుగర్ ఏం లేదుగా మీకు? నాకు తెలియదులే, వచ్చైతే ఆగట్లేనంత లేదుగా జనాలకి. కాసేపు ఆపుకోండి. ఇప్పుడు సెప్టెంబర్ 18 అని డేట్ చెప్పేశాడు, అనౌన్స్ చేశాడు బుక్ లాంచ్ది. సెప్టెంబర్ 18 దాకా వెయిట్ చేయండి. 19వ తారీఖు తీసుకోండి. పొద్దు నుంచి రాత్రి దాకా కూర్చొని మొత్తం ఆ 1000 పేజీలు 500 పేజీలు బుక్ రాశాను అంటున్నాడు కదా, మొత్తం తిరిగేసి చదవండి. మొత్తం చదివేసి దిక్కో హమారా ప్రసాద్ ఇక్కడ తప్పు రాశాడు అని నిరూపించండి. ఇప్పుడు హమారా ప్రసాద్ నేను చర్చకి రానంటే కదా మీకు నొప్పి. ఆయన వస్తానంటే వాళ్ళ వచ్చినంత కూర్చోండి, చర్చ చేయండి. అరే నీ పాసు గాల పుస్తకం రాకముందు ఒక్కోడు ఏంది అదే తగలబెట్టేస్తాను, కబడదారు, నరికేస్తాము, నలిపేస్తాము. సో నాకు కరుణాకర్ గారికి ఏదన్నా భయం ఉంది అంటే గతంలో చెప్పారు కదా, మేము పొయ్యేలోపు దీనమ్మ ఒక్క క్రైస్తవుడైనా మిగిలిపోతాడేమో, మేము పొయ్యేలోపు ఒక్క చర్చ అయినా సరే మిగిలిపోద్దేమో, ఇదే మా భయం. అమరప్రసాద్ భయం ఏంటో తెలుసా? నేను చచ్చే లోపన్నా సరే ఇంతకాలం అంబేద్కర్ విషయంలో జరుగుతున్న ప్రచారాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిరూపించగలుగుతానా లేదా, వెలికి తీసి అసలు వాస్తవం ఏంటో చెప్పగలుగుతానా లేదా అని భయపడతా ఉన్నాడు. తప్పితే
మీరు పీకుతారని పొడుతారని బరుకుతారని మాకు ఏకముక్క అంత కూడా భయం లేదు, మాకు భయం ఉండదు. మాకుండే ఏకైక భయం ఏంటంటే ధర్మాన్ని కాపాడుకునే క్రమంలో ఈ పాషండ మతాలు ఏవైతే ఉన్నాయో, పాషండ మతాలు అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారేమో, క్రైస్తవ్యం, ఇస్లాం, ఈ మతాలు మానవత్వానికి చేస్తున్న ద్రోహాన్ని మేము మార్చకుండానే చచ్చిపోతామేమో అన్న ఒకే ఒక భయం మాకు ఉంటుంది తప్ప మా మనసుల్లోకి మా బ్రతుకు గురించి, మా భక్తి గురించి మాకు ఏనాడు భయం ఉండదు భానుమూర్తి గారు. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, ఇది ఈసారి మీకే చెప్తున్నానండి, నా విషయంలో కానీ, కరుణాకర్ గారి విషయంలో కానీ, అమారా ప్రసాద్ గారి విషయంలో కానీ మీకు తోచింది చేసుకోండి, మీకు దిక్కున్న చోట చెప్పుకోండి. ఓకేనా? హిందూ బంధువులరా, జై శ్రీరామ్, భారత్ మాతకి జై. భానుమూర్తి గారు, డిబేట్ ఆప్షన్ అయితే మీకే ఇచ్చేసా. డేట్ మీరే ఫిక్స్ చేయండి, వెన్యూ మీరే ఫిక్స్ చేయండి. ఇక్కడంటే ఇక్కడ, బయటకు వస్తానంటే బయట. ఓకేనా? నేను రెడీ, మీరు రెడీ అయితే నాకు కాల్ లేదా మెసేజ్ చేయండి, లేదా కౌంటర్లో ఇంకో వీడియో చేయండి.